గురు పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ అధికమైంది. ఆషాఢ మాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున జరిపే ఈ పండుగ సందర్భంగా సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. ఇవాళ బాబాను దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తులు భావిస్తారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ అధికమైంది. ఆషాఢ మాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున జరిపే ఈ పండుగ సందర్భంగా సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. ఇవాళ బాబాను దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తులు భావిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. తెల్లవారుజాము నుంచే సాయిబాబా ఆలయాలన్నీ కూడా భక్తులతోటి కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం పంజాగుట్ట ద్వారకాపురి కాలనీలో ఉన్నటువంటి సాయిబాబా ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సాయిబాబాను దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తున్నారు. మరి గురు పౌర్ణమి విశిష్టతను గురించి మనకు తెలపడానికి ఆలయ సెక్రటరీ బసవయ్య గారు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాము. గురు పౌర్ణమి విశిష్టత, అదేవిధంగా ఆలయంలో ఈరోజు జరిగేటువంటి ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు, భక్తులకి ఎటువంటి సౌకర్యాలు కల్పించారు ఏంటి అన్నది కూడా తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్కారం. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. గురు పౌర్ణమి విశిష్టతను గురించి తెలపండి. గురుభ్యో నమః. ఈరోజు ఆషాఢ మాస పౌర్ణమి అండి. ఈ పౌర్ణమికి ఎందుకు ఇంత వాల్యూ అంటే మహానుభావుడైనటువంటి వేదవ్యాస మహర్షి ఈ 6000 సంవత్సరాలు 5000 సంవత్సరాలు కిందట ఈ భూమి మీద జన్మించి కృష్ణ భగవానుడితో కలిసి తిరిగి అంతా ఆయన ఎన్నో విషయాలు మనకి నేర్పాడు, మన భక్తులకి అందరికీ. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనకి ప్రథమ గురువు తల్లి. ముందు తల్లి మనకి అన్నీ నేర్పుతుంది. ఎక్కడ ఏం తినాలా, ఏం ఎటు పోకూడదు, ఏం తాగకూడదు, ఇవన్నీ కూడా. రెండో గురువు మన తండ్రి మనల్ని సన్మార్గంలో పెట్టడానికి కావాల్సినటువంటి అన్నీ చేస్తాడు ఆయన అయిన తర్వాత మన గురువులు ఉంటారు. మన ఇది కాలేజీల్లో అయితేనేమి, స్కూల్లో అయితేనేమి, వాళ్ళు మనకి విజ్ఞానాన్ని అందిస్తుంటారు. కానీ వీళ్ళందరికంటే ముఖ్యుడైనటువంటి వాడు ఎవరయ్యా అంటే సద్గురువు. ఈ సద్గురువు ఇప్పుడు ఈ ముగ్గురు గురువులు కూడా ఈ జన్మ వరకే. మనకి తర్వాత వెళ్తే మనల్ని ఏమి దగ్గరికి రానిరు. కానీ సద్గురువు మన జన్మలకి ఉంటాడు ఆయన. సో సద్గురువు అనేది ఆయన మహానుభావులు. ఇప్పుడు విశ్వగురువు శ్రీ మహావిష్ణువు, ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు సద్గురువుల్ని. సద్గురువు తన నిజ భక్తుల్ని ఆయన సెలెక్ట్ చేసుకుంటుంటారు. ఈ రకంగా మన గురు పరంపర రన్ అవుతూ ఉంటుంది. ఈరోజు ఆలయంలో ఎట్లాంటి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు? అయిన తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనం గురువుని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒకసారి సద్గురువుని సెలెక్ట్ చేసుకున్నాక వేరే గురువులు, చిన్న గురువులు వాళ్ళు వీళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కాదు మనకు ముఖ్యం. మనకి సద్గురువు ఒక్కడే మనల్ని దీనికి చేర్చగలడు, భగవంతుడి దగ్గరికి చేర్చగలడు. సద్గురువుల్లో కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈయన వేదవ్యాస మహర్షి. ఈయన వేదవ్యాస మహర్షి ఎట్లా అయ్యాడంటే మన పూర్వులు ఎంతోమంది ఋషులు, మునులు చెట్ల కింద తపస్సు చేసి విజ్ఞానాన్ని సంపాదించుకొని దాన్ని
అన్ని వేదాలలో వదిలేశారు. ఈ వేదాలన్నీ కుప్పలు తెప్పలుగా ఉండేవి. దాన్ని ఈ మహానుభావుడు 4 వేదాలుగా విభజించి వేదవ్యాసుడయ్యాడు. ముఖ్యంగా 4 వేదవ్యాసుడయ్యాడు. సో వేదాలన్నీ కూడా చేసేసి దాంట్లో ఉండేటటువంటి ఉపనిషత్తుల్ని మనకు అవన్నీ కలిపి మనం ఒక వేదం చదవాలంటే ఒక జీవితం చాలదు. అందుకని మనం చదవలేమని ఆయన తెలుసుకొని దీంట్లో ఉండే సారాన్ని మనకి మహాభారతం ద్వారా మనకు అందించాడు మహానుభావుడు. ఆయన శ్రీ మహాభారతం, భగవద్గీత ద్వారా మనకు అసలు మొత్తం అసలు శ్రీ మహావిష్ణువు నుంచి ఈ ప్రపంచం ఎట్లా వచ్చిందో, విశ్వం విష్ణువు, సో ఆయన ద్వారా మనకి ఎట్లా సంక్రమించిందో ఆయన మనకి తెలియజేశాడు. అదే కాకుండా మనకి కావాల్సినటువంటి ఈ విజ్ఞానాన్ని అంతా కూడా ముఖ్యంగా ఈ ఉపనిషత్తులు, ఈ వేదాలలో ఉండేటటువంటి ఈ యొక్క క్రీమ్ని మనకి ఈ భారతం, భగవద్గీత వీటి ద్వారా ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు స్వయాన శ్రీ మహావిష్ణువు. సో ఆయన పుట్టంగానే శంకుచక్రంతో పుట్టాడు. పుట్టినరోజే పుట్టినప్పుడే. ఆ తర్వాత ఆయన మహానుభావుడు చిన్నప్పుడే చాలా చిన్న వయసులో పాలు తగ్గేటప్పుడు పోతన్ని చంపేసేసాడు. తర్వాత ఎంతమంది రాక్షసుల్ని, ఒక బండి రూపంలో వచ్చాడు ఒక రాక్షసుడు ఒక మన ఈ రూపం, అన్ని రూపాల్లో వచ్చిన రాక్షసులందరినీ, ఆఖరికి గాడిద రూపంలో వచ్చిన రాక్షసుడిని కూడా అందరినీ చంపేసి ఆయన తన 5, 6 ఏట్లోనే మనకి వాళ్ళందరినీ వదిలిచి పడేశాడు. నిజం చెప్పాలంటే ఆయన మహానుభావుడు. ఆయన తన యొక్క బావగారు శిష్యుడైనటువంటి అర్జునుడి కోసం ఈ ధర్మ సంస్థాపన చేయటానికి ఆయన యుద్ధంలో ప్రేరేపించడానికి భగవద్గీత చెప్పాడు. ఆ గీత అంతా మనకు అందించింది ఎవరు? వేదవ్యాసుడు. అట్లనే మన ఈ సహస్రనామాలన్నీ అందించింది ఎవరు? వేదవ్యాసుడు. సో అటువంటి మహానుభావుడికి మనం ఈ 6000 సంవత్సరాల నుంచి కూడా ప్రతి 7 జన్మదినాన్ని మనం గురు పూర్ణిమగా జరుపుకుంటున్నాం. సో అది ఎంతో అదృష్టం మనకి. మనకు అందించినటువంటి అవన్నీ కూడా. ఈరోజు ఆలయంలో ఎట్లాంటి పూజా కార్యక్రమాలు, అర్చనలు, అభిషేకాలు ఉండబోతున్నాయి? ఇప్పుడు అభిషేకం అయిపోయింది. ఇప్పుడు పూజలు జరుగుతాయండి భక్తులకి. ఇది అయిన తర్వాత మేము దర్శనం ఇస్తాం. అందరూ ప్రతి వాళ్ళు వచ్చి స్వామిని దర్శించుకొని తాక్కొని, చాలా తక్కువ గుడిలో ఉంటుంది ఈ ఫెసిలిటీ. ఈ రకంగా వచ్చి స్వామిని దర్శించుకొని తాకి పుణ్యం పొందొచ్చు. రెండోది ఏంటంటే మధ్యాహ్నం 1 గంటకి 12 నుంచి మొదలుపెట్టి మేము ఒక 15,000 మందికి అన్నదానం చేస్తాం. సో ఈ అన్నదానంలో అందరూ పార్టిసిపేట్ చేయండి. తర్వాత ఇది అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం దాకా పూజలు ఉంటాయి. పూజల్లో అన్నీ పాల్గొనవచ్చు. మళ్ళీ సాయంత్రం 6 గంటల తర్వాత ఈ 4 జరుగుతుంటాయి ఆ రకంగా 6 గంటలకి మళ్ళీ 9:30కో 10కో మేము ఆఖరి ఇది చేస్తాం. మొత్తంగా ఎంతమంది భక్తులు ఈరోజు ఆలయానికి వస్తూ ఉంటారు? కొన్ని వేల మంది వస్తారండి. నేను లెక్కేయలేము మేము. మీరు చూస్తున్నారు కదా ఈ జనాభాలందరూ. సో వీళ్ళందరూ మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నిజం చెప్పాలండి. అంతమంది వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయానికైతే భక్తులు పోటెత్తుతున్నారు. ఈరోజు దాదాపుగా 15,000 మందికి పైగా భక్తులకు మధ్యాహ్న సమయంలో అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందని ఆలయ సెక్రటరీ చెప్పారు. అదేవిధంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, అర్చనలు కూడా సాయిబాబాకి చేస్తూ ఉంటామని, ఈరోజు రాత్రి వరకు కూడా ఇదే విధమైనటువంటి పూజా కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయని కూడా తెలిపారు. ఇప్పుడు శ్రీనివాస్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.